పేరు ముని చంద్రశేఖర్. నేను తిరుపతి డిస్టిక్. నేను సచివాలయ కన్వీనర్గా ఉన్నాను. అంటే ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీగా కాదు, ఇది అంబేద్కర్ విగ్రహం అనేది అనేక మంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఇది ఒక మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా ఇది ఒక పండగ దినంలాగా మేము జరుపుకుంటున్నాము. అంతేకాకుండా ఆయన చేసినట్టు నేను చంద్రబాబు నాయుడు నేను చేసిన అంటున్నాడు. 14 ఏళ్ళకి ఆయన ఏం చేసినాడండి? ఇలాంటి ఒక ఘనత ఎవరైనా సృష్టిస్తారా? జగన్మోహన్ రెడ్డికి ఇది దక్కుతుంది. కాబట్టి ఇది మొత్తమే కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా ప్రతి ఒక్క కులానికి కూడా ఇది అందుబాటులోకి రావాలి. ప్రతి ఒక్కరు దీన్ని ఒక పాపులర్ లాగా ఈరోజు పండగలాగా జరుపుకుంటున్నారు. దీన్ని చూసేదానికి నలుమూల నుంచి అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఇది ఒక పండగ దినలాగా చేసుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక అంబేద్కర్ నినాదంతో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా జగన్మోహన్ రెడ్డి మా ప్రతి ఒక్క పాఠంలాగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి పింఛన్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా సరే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతగా చేస్తున్నారు. ఇలాగే ప్రభుత్వం చేసింది అని చెప్పి నేను విమర్శిస్తున్నాను. గత ప్రభుత్వం చూసినట్టయితే టీడీపీ ప్రభుత్వంలో కూడా సరే ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు కూడా ఒక అంబేద్కర్ అంటే ఒక చిలకడగా చూపేవాడు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ఒక మీటింగ్ అడిగాడు, ఎవరైనా కూడా ఎస్సీ ఎస్టీ కులంలో పుడతారా అట్టని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విమర్శించారని మీరు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కదండి. మరి ఈ ప్రభుత్వంలో అసలు ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకి అన్యాయం జరుగుతుందని కూడా ఆయన చెప్తున్నారు కదండి. అవును, ఆయన చేసిన ఎస్సీ ఎస్టీలకి ఆయన చేసిన ఘనత ఏంటి అని నేను చెప్పి ఆయన అడుగుతున్నాను. ఆయన ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేశాడు? ఏ డెవలప్మెంట్ కూడా సరే ఆయన ప్రభుత్వంలో ఎవరికి ఎస్సీ ఎస్టీలకి ఏది కూడా జరగలేదు. కాబట్టి ఆయన తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాడు. కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా సరే, ఈసారి కాదు ఇంకా 30 ఏళ్ళు అయినా సరే సీఎంగా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో పాల్గొంటారు. ఖచ్చితంగా ఆయన సీఎంగా ఉంటారు. మరి కేవలం ఇప్పుడు ఈ విగ్రహం కూడా కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే ఈ విగ్రహం కూడా పెట్టడం జరిగింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి కదండి. అది తప్పుడు ప్రచారం అండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీలే కాదు, చాలా వర్గాలకు సంబంధించినటువంటి కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. బీసీ మైనారిటీ ఓసీ బీసీ అందరూ రెడ్లు నాయుడులు అందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొంటున్నారు. మరి ఈ విగ్రహం చూడగానే మీకు అసలు ఏమనిపించిందండి? అయ్యో భలే, మాకైతే సంతోషం అనిపించిందండి. ఇలాంటి విగ్రహం ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు. మాకైతే భలే హ్యాపీగా ఉంది. మరి రాబోయే 2024లో ఎవరు గెలుస్తారు? ఎవరు సీఎం అవుతారు? సీఎంగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతాడు. దీంట్లో డౌట్ అయితే లేదు. చంద్రబాబు నాయుడు అయితే గెలవలేడు. ఆయన మాటలన్నీ ఎవరు కూడా నమ్మడానికి ఎవరు ఇంకా చెవిలో పూలు పెట్టుకోలేదు. కాబట్టి ఆయన చెప్పే మాటలని ఎవరు కూడా నమ్మరు. ఇంకా మీరు జగన్ గారే సీఎం అవుతారంటున్నారు, కానీ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు. ఇంకోవైపేమో ఆయన సొంత చెల్లెలే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, ఆవిడ కూడా పోటీ చేస్తుంది అంటున్నారు. మరి వైసీపీ నుంచి ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? ఇటువంటి ఆస్కారం అయితే లేదండి. 175 స్థానాలు మేము గెలుచుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచి అభిప్రాయంతో వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పి సీట్లు మార్పించిన కూడా 170 స్థానాలు మేమే గెలుచుకోవాలని చెప్పి ఆయన తపన పడుతున్నాడు, కష్టపడుతున్నాడు మహానుభావుడు. ఇట్లాంటి ప్రోగ్రాం కూడా ఎప్పుడైనా ఏ రాజకీయంలో కూడా సరే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా సరే ఇట్లాంటిది ఎప్పుడు కూడా ఆయన చేయలేదండి. కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా కోరుకుంటున్నారు. కాబట్టి సీఎంగా మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి 2024లో గెలుస్తాడు. 30లో కూడా ఆయనే సీఎంగా ఉంటాడు. ఇంకా ఆయనకి చంద్రబాబు నాయుడికి పుట్టకెత్తులు కూడా లేదండి. ఇంకా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. పవన్ కళ్యాణ్ మొన్న తెలంగాణలో చూశారు మీరే. తెలంగాణలో అయితే ఒక్క సీటు కూడా ఆయన గెలవలేదు. ఒక్క సీటు గెలిచుంటే ఆయన మీద ఒక అభిప్రాయంతో జనాలు ఓటేస్తారండి. తెలంగాణలో చేయలేదండి. తెలంగాణలో బరిలోకి వచ్చినంత డిపాజిట్ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి రాలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఓడిపోవడం తథ్యం. ఖచ్చితంగా ప్రజలు ఆయనకి గుణపాఠం చెప్తారు, ప్రజలు ఆయనకి బుద్ధి చెప్తారు. కాబట్టి ఆయన మొత్తం చేసేంత తప్పుడు ప్రచారమే. కాబట్టి దీంట్లో ఎక్కడ నిలిచినా కూడా ఆయన జనసేన పార్టీకి మాత్రం ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోతుంది. ఓకే, నమస్కారం అండి. మీ పేరు? శేఖర్ మేడం, తిరుపతి డిస్ట్రిక్ట్ పిచ్చోడ్రు మండలం, వేలూరు పంచాయతీ సర్పంచ్. ఏం చేస్తుంటారండి మీరు? సర్పంచ్ మేడం. ఇంతకుముందు వచ్చి చెన్నైలో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్గా మా సర్పంచ్గా ఉన్నాము. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? చేసే పనిని వదిలేసి ఈయన చేస్తుంటే అంత ఇది మనకు కూడా అంత ఉత్సాహంగా ఉంది. ఆయనతో కూడా కలిసి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని మనం ఉద్యోగం వదిలేసి కూడా మనం దీనికోసం పని చేయాలని కృషితో వచ్చినాము ఇక్కడ. మరి అంత దూరం నుంచి మరి ఇంత దూరం వచ్చారు, ఎందుకు వచ్చారండి అసలు ఈ రోజున మీరు? అక్కడ మనం వచ్చేది ఏమి కష్టం ఏమి లేదు మేడం. సీఎం గారే దిగి అంత ఇది చేస్తూ ఉంటే మనం ఎంత మేడం దాంట్లో వచ్చి చూసేసి పోతున్నాం. మనకేమి కష్టం అంత ఇది లేదు కదా.
సీఎం గారే దిగి అన్ని పనులు వాళ్ళు చేస్తూ ఉంటే ఒక వర్షం వచ్చిన ఆయనే దిగి పని చేస్తున్నాడు, వేరే ఏదైనా కార్యక్రమంలో ఆయనే దిగి చేస్తున్నారు. ఏ ప్రభుత్వంలో ఒక రాజకీయ నాయకులు ఏదైనా ఒక చిన్న పని పేపర్ ఎత్తి చూసింది కూడా లేదు మేడం. ఈయన వచ్చినారు కాబట్టి రాజకీయ నాయకులు కూడా పని దిగి వాళ్ళే సొంతంగా చేసే మరి ఉంది. మరి చూసారా విగ్రహాన్ని? మీరు వచ్చిన పని విగ్రహాన్ని చూసారా? చూసినాం మేడం. ఎలా అనిపించింది మీకు విగ్రహం చూడ? అద్భుతంగా ఉంది. దాన్ని చూస్తూ ఉంటే అక్కడనే ఉండాలనిపిస్తుండేది. మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నడిపొట్టులో పెట్టినారు. వేరే చోట్ల అయితే ఏదో ఒక మూలలో పెట్టి ఉంటారు, చూసేదానికి కూడా ఆస్కారం ఉండదు. మన అటు పోతా ఉంటే కూడా విగ్రహం చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. సరే, రాబోయే 2024లో మళ్ళీ ఎవరు వస్తారండి? రాబోయే 2024లో మన జగన్మోహన్ రెడ్డి వస్తారు మేడం. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారండి? ఆయన చేసే పథకాలు ప్రతి ఇంటికి పోయి చేరుతున్నారు కాబట్టి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వేస్తారని ఒక నమ్మకం మేడం. ఎందుకనండి అంటే మరి అసలు ఆయన ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ఈ పథకాలు ఈయనిచ్చేది ఏమంటే గతంలో మేము ఇచ్చాము వాటిని పేర్లు మార్చి ఈయన కూడా ఇస్తున్నారు తప్ప ఈయనేం గొప్పగా చేసింది ఏం లేదని ప్రతిపక్షాలు అంటున్నారు కదా. అలా చేసి ఉంటే వాళ్ళు ప్రచారం చేయవలసిన అవసరం లేదు మన ప్రతిపక్షాల్లో. వాళ్ళ మంచి చేసి ఉంటే వాళ్ళు గెలుస్తారు కదా. ఇంతవరకు ప్రచారం చేస్తున్నారు కానీ మేము ఇది చేస్తాము అది చేస్తాము దానికైనా మించి మేము చేస్తామని ఒక హామీ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. కాకపోతే ఈయన మంచి చేస్తున్నాడు, ఆయన తప్పుడు ప్రచారం చేసి ఒక పుగారు లేపి ఏదో ఒకటి జనాల్ని డైవర్ట్ చేసేదానికి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చేసేది ఏమీ లేదు ఇక్కడ. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ఆంజనేయులు మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? పులివెందుల తాలూకా చక్రాపేట మండలం చిలేకంపల్లి గ్రామం. ఏం చేస్తుంటారండి? మా రైతు కూలీనే చేస్తున్నాం మేడం. బోర్డు కొంచెం పక్క పెండి మీరు కనిపించండి. ఎందుకండి మరి అంటే పనులు మానుకొని వ్యవసాయం మానుకొని ఇంత దూరం ఎందుకు వచ్చారండి? అంటే మన డాక్టర్ అంబేద్కర్ విగ్రహం గురించి మనకు ఏదో ఎన్నో సేవలుగా మనకు రాజ్యాంగం రాసినాడు కాబట్టి దాని గురించి చూడాలా, మన విలువలు కనుక్కోవాలా అనే ఉద్దేశంతో అక్కడ నుండి వచ్చినాము మేడం. చూసారండి విగ్రహాన్ని? చూసినాము మేడం. ఎలా ఉందండి? బాగుంది, మాకు చాలా సంతోషంగా ఉంది, బాగుండదు సంతోషం. అంటే మరి ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని కూడా చెప్తున్నారు. చూసారా మరి? అలా చూడగానే ఎలా అనిపించింది అసలు మీకు? మేడం మాకు చాలా సంతోషంగా అనిపించింది మేడం. సగలానికి సంతోషం అయిపోయింది. మరి కొన్ని వార్తలు అయితే మాత్రం అంటే ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే ఇలా నిర్మించారు అని కూడా అంటున్నారు కదండి. అట్ట కాదు మేడం, అది అనడం అంటే అది మంచిది కాదు. మాకు మటుకు మన డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మేము దళితులం కాబట్టి మా అభిప్రాయం మా గోడు వినిపించుకునే దానికి కూడా ఎన్ని వేళలా సకూరి మాకు పనులు చేసినాడు కాబట్టి ఆ సంతోషంతో అంత దూరాన్ని నుంచి కూడా లెక్క చేయకుండా వచ్చినాం మేడం. మరి ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూడగానే మీకు బాగా సంతోషం అనిపించిందండి? సంతోషం అనిపించింది మేడం, మాకు మాత్రం బ్రహ్మాండంగా అనిపించింది. అందుకే సంతోషం కూర్చొని మేము కూడా సంతోషంగానే చూసిపోదాము అని ఉన్నాం మేడం. మరి ఆయన అంబేద్కర్ గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి బాటలో జగన్ గారు నడుస్తున్నారండి అసలు? కానీ నడుస్తున్నాడు, కానీ కొన్ని పొరపాటు జరుగుతున్నాయి మేడం. మన దళితులకు అనేది కొన్ని అందడంలే. తినేవాళ్ళు బినామీల పేరుతో తినేవాళ్ళు చాలా మంది తింటున్నారు. కానీ మా అబ్బల కాలం పోయింది, మా తరం ఒకటి పోయింది, మా నాన్నగారి తరం పోయింది, మా తరం వచ్చింది. ఎప్పుడు జగన్ పార్టీనే మేమేమో, ఎప్పుడు కూడా జగన్ పార్టీనే. కానీ మాకు కొంచెం అన్యాయం జరుగుతుంది, అది మేడం జరగాల్సింది. సరే, మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు రాబోయే కాలంలో? జగనే వస్తాడు ఖచ్చితంగా, తక్కువ చెట్టుతోనే సీఎం అవుతాడని మా ఉద్దేశం, అది మేడం. మరి ఈ పథకాలు ఇవన్నీ పెట్టేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. అంటారు మేడం, ఇచ్చి అట్ట అంటారు, ఈకుంటే ఇట్ట అంటారు. దానికి ఎవరు ఏం చేయలేరు. చేసేదే మంచి పనులు చేస్తున్నాడు, కానీ కొంతమంది ఇట్ట అంటారు, కొంతమంది అట్ట అంటున్నారు. దాంట్లో మనం చెప్పేదానికి లేదు. మరి ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదండి, మరి జగన్ గారు ఇవన్నీ తట్టుకొని సీఎం అవ్వగలరా మళ్ళీ? అవుతాడు మేడం, ఖచ్చితంగా తక్కువ సీటుతోనే సీఎం అవుతాడు, తప్పదు అది. మరి ఒకవైపు ఆయన సొంత చెల్లె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆవిడ కూడా మరి పులివెందల్లోనే ఆవిడ కూడా పోటీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి అసలు అక్కడ గెలుస్తారా జగన్ గారు? గెలుస్తాడు మేడం, దాని గురించి డోకానే లేదు, గెలుస్తాడు. మరి ఓట్లు చీలమంటారు అక్కడ? చీలినే గెలుస్తాడు, పెద్ద మేయాడు లేకపోతే తక్కువ మేయాడితేనే గెలుస్తాడు, ఇబ్బంది లేదు దాని గురించి. థ్యాంక్ యూ.